మ్యాక్సిమం అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. ఒకటి, నిన్న అసెంబ్లీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, బడ్జెట్ సమావేశాలు. నిన్న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రగతికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలపైన గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. ముఖ్యంగా 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు తెలంగాణకు ఇస్తామని చెప్పి నిన్న గవర్నర్ గారు చెప్పారు. తర్వాత ప్రగతి పరుగులు తీస్తుంది, అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పారు. 2.5 ఏళ్లుగా అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పి గవర్నర్ చెప్పారు. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే ఇంకొన్ని నిమిషాల్లో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. మొత్తం యావత్ దేశం 5 రాష్ట్రాల ఫలితాలపైన ఎదురు చూస్తుంది. ముఖ్యంగా యూపీకి సంబంధించి యూపీ రిజల్ట్ ఎటు ఉండబోతుంది అనేటువంటి అంశంపైనే అందరు కూడా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తలు అన్ని పత్రికలు తీసుకున్నాయి. నిజానికి మొన్న సాయంత్రం వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కావాలని చెప్పి అధికార బీజేపీ, తర్వాత అది అబద్ధం కావాలని చెప్పి అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఎదురు చూస్తున్నాయి, ఆశిస్తున్నాయి. ఆ వార్తను అందరూ కూడా పబ్లిష్ చేశారు ఇంకో బ్యానర్గా. ఇవి 2 ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇంకొక బ్రేకింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జి పైన, హైకోర్టు జడ్జి పైన ఆయనకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇది కోల్కతా హైకోర్టు జస్టిస్ కర్ణన్ను అరెస్ట్ చేయాలని చెప్పి వారెంట్ జారీ చేసింది సుప్రీంకోర్టు. 7 సభ్యుల ధర్మాసనం అది. అయితే ఆ జడ్జి సంచలనంగా అదే స్థాయిలో వాళ్ళపైనే నేను తిరిగి కేసు పెడుతున్నాను, ఈ అరెస్ట్ వారెంట్ని ఆపేస్తున్నానని చెప్పి ఆ జడ్జి చెప్పారు కర్ణన్. దీనికి సంబంధించిన వార్తను కూడా పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆయన మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని ప్రధానికి రాసిన లెటర్స్, తర్వాత అక్కడ జడ్జిలపై చేసిన కామెంట్స్ నుంచి కేసు స్టార్ట్ అయింది. అక్కడ నుంచి సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా ఆయన తిరిగి స్టే విధిస్తూ వాళ్ళపైన కేసు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పారు. ఆ వార్త కూడా ప్రధానంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో నిన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగం పైన మాట్లాడదాం. మనతో చర్చలో టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా దయాకర్ రెడ్డి గారు, నిన్నటి గవర్నర్ ప్రసంగం ఎట్లా ఉంది, మీ అభిప్రాయం ఏందాని మీద? గవర్నర్ ప్రసంగం ఇది 4వ ప్రసంగం నాకు తెలిసి. ఈ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 4వ ప్రసంగం. గత 3 ప్రసంగాల పాఠాన్ని ఒకసారి చదువుకున్న తర్వాత ఈ ప్రసంగం చదవని మేము అందరం రిక్వెస్ట్ చేసినాం గవర్నర్ గారిని మొన్న వెళ్ళి కలిసి. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఏం రాసిస్తే అది చదివేటువంటి ఆనవాయితీ కావచ్చు, బట్ మీతో కంటిన్యూగా ఒక గవర్నర్తో ఇన్నిసార్లు కంటిన్యూగా గవర్నర్ ప్రసంగం చేసిన గవర్నర్ నాకు తెలిసైతే లేరు. 2 years చేంజెస్ ఉండే. గత 3 సంవత్సరాలుగా కంటిన్యూగా మీరు ఈ యొక్క గవర్నర్ ప్రసంగం చదువుతున్నారు. దానికంటే మొదలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీరు ప్రసంగాలు చదివారు, ఒక 2. కాబట్టి ఈ ప్రసంగంని మీరు ఒకసారి ఆ పాత ప్రసంగాలు 3 కూడా మీరు ఒకసారి చూడండి, చదవండి. మీ దృష్టిలో పెట్టే ప్రసంగం పెట్టినారా లేదా తెలియదు, ఎందుకంటే క్యాబినెట్ కూడా సర్క్యులేట్ చేయకుండా వచ్చిందనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఒకసారి చూడండి. ఆ పాత 3 ప్రసంగాలు, ఈ ప్రసంగం కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రసంగం ఎట్లుంటుందో చూడండి, అని అప్పటికి రాలే కాబట్టి ఈ 3 ప్రసంగాలను బేరీ చేసుకొని మీరు ఎందుకంటే మీరు ఒక మొదటి వ్యక్తిగా ఉన్న రాష్ట్రానికి కాబట్టి మీరు చదివే ప్రసంగం ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాలనేటువంటి ఆనవాయితీ రావాలా. కాబట్టి దాని మీద ఆలోచన చేయండి. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలతో వచ్చి తెలంగాణ అన్నది మీకు తెలుసు. ఉమ్మడి రాష్ట్రం చూసినారు, డివిజన్ చూసినారు, కాబట్టి మీరు బేరీ చేసుకోండి ఆ ప్రామిస్లని కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ అదే యథావిధిగా మళ్ళీ అదే అబద్ధాలు ప్రభుత్వం గవర్నర్ గారి చేత చదివినట్టుగా స్పష్టమవుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ రాగానే ఇంటికో ఉద్యోగం అన్నటువంటి వ్యక్తులు ఇవాళ వెసులుబాటుగా కంఫర్టబుల్గా ఇప్పుడు ప్రసంగంలో 5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు అనేదానికి ఇలా తెరదీసినారు. 27,000 ఉద్యోగాలు మేము నియామకం చేసేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా నియామక పత్రాలు అందలే, నోటిఫికేషన్స్ ఇచ్చినారు, ఇంకా వాళ్ళు జాయిన్ కాలే. జాయినింగ్ రిపోర్ట్ అన్నా తీసుకోవాలి కదా కనీసం. ఇంత పచ్చాబద్దాలు చేయడం కరెక్ట్ కాదు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లది లాస్ట్ ప్రసంగంలో ఉంది, లాస్ట్ ఇయర్ ప్రసంగంలో ఉంది. దీంట్లో అసలు ఆ ప్రసంగం దాని ప్రస్తావనే చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే ఏదైతే 1,00,000 ఉద్యోగాలకు 5 సంవత్సరాలు అనేటువంటి వెసులుబాటు పెట్టుకోదలుచుకున్నారో వీళ్ళ ప్రభుత్వం ఉండేది రేపు 2019 వరకే షెడ్యూల్ ప్రకారం. అంటే ఇంకొక బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళిపోతుంది. ఇది ఫుల్ బడ్జెట్ కూడా పొద్దు లేదు. అటువంటి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్ ఊసే ఎత్తకుండా 1,00,000 ఉద్యోగాలకు 5 సంవత్సరాల వయసు ఏ రకంగా పెట్టుకుంటారు గవర్నర్ గారు కూడా? ఈ షెడ్యూల్లో ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి మిగిలిన 2 సంవత్సరాల్లో ఎంత చేయగలమో అంతవరకే చెప్పగలం.
కానీ దాన్ని మించి చెప్పడం అనేది ఒక విజన్ పెట్టుకోవడం అనేది డిఫరెంట్. కానీ ఇక్కడ ఉద్యోగాల నియామకాలు ఇవి తెలంగాణ ఉద్యమంలో అవన్నీ చేసినటువంటి 1,00,000 ఉద్యోగాలు నింపుతాము, 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు వెసులుబాటు పెట్టేసినారు. అంటే 5 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో తెలియదు కదా, తెలియకుండా ఏ రకంగా చెప్పగలరు. తర్వాత ఒకటి నీకు ఉదాహరణ గుర్తు చేస్తున్నా. గత ప్రసంగాల్లో తెలంగాణ ఉద్యమంలో అసలు బాసినటువంటి 1,200 మందికి ప్లస్ దెబ్బలు తినేటువంటి 3,156 మందికి భూమి ఉద్యోగము 10 లక్షల రూపాయల డబ్బులు ఈ రకంగా 4 ప్రామిసులు చేసినారు. దాన్ని ఎంతవరకు ఇప్పటికి అమలు చేసినారో ఒక్క మాట కూడా దానిలో చెప్పలేకపోయినారు. ఇప్పటిదాకా కూడా ఎంతవరకు ఆ తెలంగాణ ఉద్యమంలో అసలు బాసినటువంటి కుటుంబాలకు, ఉద్యమంలో పాల్గొని దెబ్బలు తినేటువంటి వాళ్లకు 5 ఎకరాల భూమి 10 లక్షల రూపాయల నగదు ఉద్యోగము అనేది ఎంతమందికి వచ్చిందని కూడా ఒక్క మాట కూడా దాన్ని మాట్లాడలేకపోయినారంటే తెలంగాణ ఉద్యమానికి సాధించుకున్న దానికి ఎంత అవమానం ఒకసారి ఆలోచించండి. వేరే వేరే సబ్జెక్ట్స్ మళ్ళీ వస్తాను కదా. రైట్, సంపత్ గారు మీ అభిప్రాయం ఏంది గవర్నర్ ప్రసంగం మీద? బేసికల్లీ మా అభిప్రాయము, రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏమి ఆశించి ఉద్యమం చేశారు, ఆ ఉద్యమ ఫలితాలు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంది, అధికారంలోకి వచ్చిన పార్టీ వీలైనంత త్వరగా అంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ధర్మము బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది. అవేవీ నెరవేర్చకుండా ఓన్లీ ఊకదంపుడు ఉపన్యాసంలాగా గవర్నర్ ప్రసంగం పోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. దాంతోపాటు మీరు నిన్న బైకాట్ చేశారు. ఎస్, గవర్నరు ఇది 4వ ప్రసంగము. ఒక ప్రసంగానికి ఇంకో ప్రసంగానికి మధ్య ఉన్నటువంటి ఒక బడ్జెట్కు ఇంకో బడ్జెట్కు ఉన్నట్టు ఆ ఏడాది కాలంలో ఏం సాధించింది నా ప్రభుత్వం అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. మీరు చూడండి, 3 సంవత్సరాల క్రితము ఈ బడ్జెట్ ప్రసంగం రోజు గవర్నర్ మాట్లాడిన చూడండి, సేమ్ 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి, ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి. ఆ రోజు పేపర్ చూడండి, ఈ రోజు పేపర్ చూడండి. ఆ రోజు ఏముందో ఈ రోజు అరే 1,00,000 ఉద్యోగాలు కొన్ని ఇచ్చామని చెప్పారు. లాస్ట్ బడ్జెట్కు ఈ బడ్జెట్కు మధ్యలో నీవు చేసినటువంటి ఘనత ఏంది అనేది ప్రసంగంలో చెప్పాలి. ఈ బడ్జెట్ తర్వాత నెక్స్ట్ బడ్జెట్కు మళ్ళీ నెక్స్ట్ టైం చెప్పాలి. అది కాకుండా ఆ రోజు స్పీచే ఈ రోజు వరకు రివర్స్ చేసి రికార్డు వినిపించినట్లు, క్యాసెట్ రివర్స్ చేసి వినిపించినట్లు తప్ప 1,00,000 ఉద్యోగాలన్నా ఓకే, మంచిది. మీరు పచ్చి అబద్ధాలు ఆడడానికి అలవాటు పడ్డారు, ఆడండి. గవర్నర్తో కూడా 10 అబద్ధాలు చెప్పండి, కాదనం. మీరు చూడండి, జీవన్ రెడ్డి ఉన్నాడు, ఇదే ఈ సీట్లో జీవన్ రెడ్డి ఉన్నాడు, ఆ సీట్లో నేనున్నా. జస్ట్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ మీరు అడిగిన ప్రశ్నకే జీవన్ రెడ్డి చెప్పిండు, మా కేటీఆర్ చెప్పింది ఏమాత్రం తప్పు లేదు, 62,138 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినాం, జాయిన్ అయినరు, జీతాలు తీసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పండుగ చేస్తున్నారు అని చెప్పిండు కదా. కేటీఆర్ చెప్పిండు, జీవన్ రెడ్డి చెప్పిండు, సంగప్ప సాక్ష్యం, V6 రికార్డింగ్ సాక్ష్యం. ఈరోజు గవర్నర్ 27,000 ఉద్యోగాలు అంటున్నాడు. ఆలోచన ఏమని కోరుతా ఉన్నా, గౌరవ మంత్రి చెప్పింది ఒకటి, ముఖ్యమంత్రి చెప్పింది ఒకటి, 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్తాడు హౌస్లో, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఉన్నాయి కానీ ఇప్పుడు రిక్రూట్ చేయడం చేత కాదు, వీలు కాదు అని ఆయన అంటాడు. ప్రతి సభలో 107 సభలలో ముఖ్యమంత్రి గారు అయితే 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అంటాడు. ఇప్పటివరకు అయితే 5 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు చెప్పుకుంటూనే పోతారా అన్నది యువకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఉద్యోగస్తులు ఎంతో పెద్ద ఫిట్మెంట్ ఇచ్చినాం, 43% అన్నారు కదా, పిఆర్సీ ఇచ్చినారు కదా, 43%లో 43 రూపీస్ కూడా ఇంతవరకు ఒకవేళ ఏరియర్స్గా ఒక్క ఎంప్లాయీస్కి వచ్చినా కానీ ఎంప్లాయీస్ సంతోషంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఎంప్లాయీస్ కూడా ఎన్నో రకాల ఉద్యమాలు చేసి ఆఫీస్ పెట్టి రోడ్డు మీదకి వచ్చి చేస్తే వచ్చినట్టు తెలంగాణని అనుకుంటున్నారు. పోయిందా? విద్యార్థులు ఫీజు రీంబర్స్మెంట్ ఏమైంది? ఎక్కడ పోయినా 1,000 కోట్లు, 10,000 చేంజ్ సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఫీజు రీంబర్స్మెంట్ ఏమైంది? అదేవిధంగా రైతుల రుణమాఫీ ఏమైంది? ఈ రకంగా ఒక్కొక్కటి ఏం చేసినా అని చెప్పకుండా తప్పుల తడకగా పచ్చి అబద్ధాలను గవర్నర్ ద్వారా చెప్పిస్తున్నారని చెప్పి నేను చాలా ప్రశాంతంగా, మీరు ఆలోచన చేయండి, మొట్టమొదటిసారి చాలా ప్రశాంతంగా దాదాపు 33 పేజీలు ఉంది గవర్నర్ ప్రసంగం. దాంట్లో 25 పేజీల వరకు చూసినాం. ఇంకా ఏదైనా వాస్తవాలకు దగ్గరగా ఉంటుందేమో, గవర్నర్ పెద్ద మనిషి కదా అని వెయిట్ చేసినాం. వాస్తవాలకు చాలా దూరంగా, అవాస్తవాలకు అతి సమీపంగా ఉండి ప్రసంగం కొనసాగుతున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా మా జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ కూడా లేచి ఇంత పచ్చి అబద్ధాలను, ఇంత దుర్మార్గపు దగా మోసాన్ని నీతో చెప్పిస్తున్నారు గవర్నర్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కాంగ్రెస్ శాసనసభ పక్షం తరఫున ఈ తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళ గొంతుకగా ప్రశ్నించినాం, అడిగినాం. వినని పక్షంలో నిరసన తెలియజేసే ప్రజాస్వామ్య హక్కు ఉంది మాకు, నిరసన తెలియజేసి బయటకు వచ్చినాం. రైట్ సార్, మీరు ఒక నన్ను మధ్యలో సాక్షి అని చెప్పారు. ఇంత జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన 63,000 ఉద్యోగాలు టీఎస్ ఐపాస్ తరఫున ప్రైవేట్ ఉద్యోగాలు అని చెప్పారు ఆయన. ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్ ఉద్యోగాల లెక్క కూడా చెప్పారు ఆయన. మీరు సాక్షి అన్నారు, V6 సాక్షి అన్నారు కాబట్టి చెప్తున్నాను.
63,000 ఉద్యోగాలను ప్రైవేట్ అని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ కూడా చెప్పారు లెక్క, ఆయన ఆ లెక్క కూడా ఉంది, లేదంటే లేదు. రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్ అనేది మామూలుగా జరుగుతూనే ఉంటే దానికి ముందు గవర్నర్ గారి ప్రసంగం ఇది అత్యంతమైన సహజమైనదే తప్ప అందులో ఏమీ ప్రత్యేకతలు లేవు. ఇప్పుడు ప్రతిసారి మేము 1,00,000 కోట్లు, 1,30,000 కోట్లు, 1,35,000, 1,40,000 ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు. కానీ అందులో ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఖర్చు ఎంత అనేది కనుక చూస్తే అన్నీ ఒట్టిగా పద్దులే. ఖర్చు చూస్తే అందులో సగం కూడా ఖర్చు లేదు. అంటే ఇది ఒక మేడి పండులాగా పైన చూస్తే మెరుగు, లోపల చూస్తే పురుగులు అన్నట్టు, పొట్ట వీపి చూస్తే పురుగులు అన్నట్టు ఆ టైపు ఉన్నది. దాన్నే గవర్నర్ గారు చదువుతున్నారు. ఈ ప్రభుత్వం చెప్పిన దాంట్లో మనకు ముంజేతి కంకణానికి అర్థమయ్యేలా మనకి ఏం ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా? దాంట్లో చెప్పేది ఉద్యోగాలు, పోరగాళ్ళందరూ ఊళ్ళల్లో ఆగమాగమై తిరుగుతాను. తెలంగాణ పిల్లలు పెళ్ళిళ్ళే అయితలేవు. ఎందుకంటే వాడు ఏమనుకున్నాడంటే తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసుకుందాం, తర్వాత డబుల్ బెడ్రూమ్ వస్తే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు. ఇక ఆ ఉద్యోగం లేదు, వాడు పెళ్లి లేదు, అంతా గాలికి తిరుగుతాను. ఇది పరిస్థితి ఉన్నది. దీనికి గవర్నర్ గారు ఏం చెప్తేంది, అందులో ఎంత మెరుగుదిద్దుతేంది, ఎంత ఒక ఆకర్షణీయంగా చెప్పినంత మాత్రాన ఏమిటి దానివల్ల ఏమి, ఇవన్నీ ఒట్టి బక్వాస్ తప్పితే వేరే ఏం కనిపిస్తలేదు అక్కడ ఉన్న పరిస్థితుల్లో. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు సార్ సంగప్ప గారు గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ గారు చాలా బ్రహ్మాండంగా 31 పేజీల ప్రసంగాన్ని వాళ్ళు ప్రసంగించారు సార్. ఇది ఆన్ పేపర్ అసెంబ్లీ రికార్డుగా గవర్నర్ ప్రసంగం జరుగుతుంది. గవర్నర్ ప్రసంగం ఏం జరుగుతుంది, ఏదైతే ప్రభుత్వాలు చేసిన పనితీరు, చేయబోతున్న పనితీరు, దాంట్లో చేస్తున్నాం, చేసింది చెప్తారు. చేసింది చెప్తున్నప్పుడు మేమేమంటామంటే గవర్నర్ ప్రసంగం అయిపోయింది, ఈరోజు గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. బ్రహ్మాండంగా నిలదీయచ్చు కదా. ఖైదీల్లాగా కాంగ్రెస్ నాయకులు ఎందుకు వారిపోతూ ఉన్నారు? ఎస్, వారు ఏమంటారు, మొత్తం అబద్ధాలే, గవర్నర్ ప్రసంగం చెప్పిందంతా అబద్ధాలే, వారి ఒక్కటి కూడా చేయలేరంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సంగప్ప గారు ఇప్పటికీ 212 జీవోల ద్వారా, నేను నా దగ్గర జీవో కాపీలు కూడా, మీరు ఇట్లనే మాట్లాడతారు, స్టార్ట్ ఎండ్ అంటారు, మొత్తం జీవో కాపీలు ఇస్తాను మీకు. నా దగ్గర 212 జీవోలు ఉన్నాయి సార్. దాంట్లో ఒక 5-6 స్టేలు తీసుకొచ్చినవి కూడా ఉన్నాయి మన కాంగ్రెస్ నాయకులు. వాటితో పాటు ఇలా గవర్నర్ గారు ఏం చెప్పారండి, ఈ రాష్ట్రంలో వృద్ధి రేటు పెరిగింది, దేశ వృద్ధి రేటుతో పోటీ పడుతూ ఉంది, చాలా గణనీయంగా పెరిగింది, దానితో పాటు 9 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నామని చెప్పారు. సంగప్ప గారు నేను అడుగుతా ఉన్న V6 ద్వారా ప్రజలను అడుగుతా, నేను ప్రజల్ని సమానం అడుగుతా, వాళ్ళు మీకు మళ్ళీ రెస్పాన్స్ ఇస్తారు. 9 గంటల కరెంటు ఈ ప్రభుత్వం ఇస్తుంది, వాస్తవమా కాదా? 12,500 కోట్ల రుణమాఫీ చేసి 4వ దఫాగా 4,250 కోట్లు పెట్టేది వాస్తవమా కాదా? ప్రతి బడ్జెట్లో 4 దఫాలుగా రైతు రుణమాఫీ చేస్తామన్నాం, అది చేస్తున్నది వాస్తవమా కాదా? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా సంగప్ప గారు ఇప్పటికే దాదాపుగా 1,34,000 మంది పేద బడుగు బలైన వర్గాల మైనార్టీ పిల్లలకు మేము పెళ్లిళ్ళు చేసినాం. 51,000 రూపాయలు ఇచ్చాం. ఇది ఆన్ రికార్డ్, మీరు రికార్డు తెప్పించుకోండి. మా గవర్నర్ గారు ప్రసంగంలో కూడా ఉంది, మన గవర్నర్ గారు చేసిన ప్రసంగంలో కూడా ఈ విషయం ఉంది. అమరవీరులకు 10 లక్షల రూపాయలు ఇచ్చాం సంగప్ప గారు. ఒక్క నా నియోజకవర్గంలోనే 11 మందికి ఇచ్చాం సంగప్ప గారు. ఇది వాస్తవం కాకపోతే మా సంపదనని రిపోర్ట్ తెప్పించుకోమంటున్నాం. వినండి సార్, మీరు చెప్పారు నేను సార్ హాస్టల్లో చదువుకుంటే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, అది వాస్తవమా కాదా మీరు తెప్పించుకోండి. ఒకవేళ వాస్తవం కాకపోతే అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా సార్. ఉద్యోగస్తులు 43% సార్, 43% ఫిట్మెంట్ పెంచాం సార్. ఆర్టీసీ కార్మికులు 42% అడిగితే 44% ఫిట్మెంట్ పెంచాం సార్. VRVలకు 10,500 రూపాయలు చొప్పున జీతభత్యాలు పెంచాం సార్. అంగన్వాడీ కార్యకర్తలని కాంగ్రెస్ వాళ్ళు అంటే అంగన్వాడీ కార్యకర్తలు గారు, వాళ్ళు టీచర్లను వాళ్ళని గౌరవించుకుంటామని చెప్పి 10,500 రూపాయలు జీతభత్యాలు పెంచామని ఈ ప్రసంగంలో ఉందండి. ఇది నేను చెప్పే మాటలు కాదు, గవర్నర్ ప్రసంగంలో ఉంది. ఇప్పటికే 27,481 ఉద్యోగాలను మేము 36 నోటిఫికేషన్ల ద్వారా ఫుల్ఫిల్ చేశాం, ఇంకా చేయబోతాం. ఈ సంవత్సరం ఇంకా 12,000 ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఇది వాస్తవం కాదా? నోటిఫికేషన్ ఉంటాయా సంగప్ప గారు? ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఒక నిమిషం సార్, మీరు తర్వాత చెప్పండి సార్. 36 నోటిఫికేషన్ సార్, మేము 36 నోటిఫికేషన్ అంటున్నాం సార్. ఇవి లేకపోతే, ఇవి కాకపోతే చెప్పండి. ఎస్ అవుతున్నాయి సార్. గవర్నర్ చెప్పిన ప్రసంగం
పోనీ 36,000 కాదు, 27,000 ఉన్నాయా? అయినాయి సార్. 27,000 5,081 26 నోటిఫికేషన్ ద్వారా అయిపోయాయి. 12,000 మంది పోలీసులకు తెలుసు. సార్, వీళ్ళు మాట్లాడేటట్లు 5,000 అనేది తెలుసు సార్. Please, ఆ 27,000 సంగతి చెప్పు, అదే చెప్తా. ఆ 56,000 సంగతి సార్ చెప్పు, ప్లీజ్ లక్ష సంగతి చెప్పు. ఆగుదే చెప్తా సార్. అయినాం సార్, ఎన్ని రోజులు ఆగమంటారు? 3.5 ఏళ్ళు ఆగినాం. ఏమవుతాం సార్? 24 నోటిఫికేషన్ ద్వారా 5,481 మంది ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేశాం, జీతాలు తీసుకుంటారు సార్. 12,671 మంది పోలీసు ఉద్యోగాలు ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిటర్న్ టెక్స్ట్ అయిపోయింది సార్. వారు కూడా తొందరలోనే జాయిన్ అయిపోతారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్, నోటిఫికేషన్ అయిపోయింది, వెళ్ళారు, ట్రైనింగ్ లో ఉన్నారు సార్. అట్లా అవకతవకలు హైకోర్టు వినాలి సార్, వింటే తెలుస్తుంది. ఎట్లా వింటారు సార్? విద్యుత్ ఉద్యోగాలు చెప్తాంట మా గవర్నర్ గారు చెప్పేసి నువ్వు అదే చెప్పబడుతుంది. 2,779 మంది విద్యుత్ ఉద్యోగాలు సార్. సింగరేణి కార్మికుల ఉద్యోగాలు సార్ 5,000 సార్. వైద్య రంగంలో 760 సార్. ఇదంతా కలిపి 27,481 అయితే సగపారు 15 సంవత్సరాల్లో గత టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి 15,000 సార్. వీళ్ళు ఇచ్చినాయి, వాళ్ళ లెక్క కూడా చెప్తున్న ప్రజలకి. తర్వాత మిషన్ భగీరథ సార్. మిషన్ భగీరథ ద్వారా 16,000 చెరువులు ఇప్పటికే పూడిక తీశాం. మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటికే గవర్నర్ ప్రసంగంలో ఉన్నాయి సార్. 2 దఫాలుగా బ్రహ్మాండంగా చెరువుల పూడిక. మిషన్ కాకతీయ మీద ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ బయట పెట్టారు సార్. మిషన్ భగీరథ కాకతీయ మీద విజిలెన్స్ రిపోర్ట్ బయట మిషన్ భగీరథ ద్వారా ఎట్లా ఆపుతాం సార్? మిషన్ భగీరథ ద్వారా విజిలెన్స్ రిపోర్ట్ బయట చెప్తాడు. ముగ్గురు సమానం, ముగ్గురికి సమానం చెప్పాలి. అబద్ధాలు గవర్నర్ గారితో చెప్పండి. పరిపాలన అనుమతి 1,46,000 కిలోమీటర్లు వేస్తాం. 2011 నాటికి ఇంటికి నల్ల తిప్పితే నీళ్లు ఇస్తామని గవర్నర్ ప్రసంగంలో ఉంది. లేకపోతే ఏమని చెప్పాం? ఇంటికి నల్ల తిప్పితే నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పినాం. వాస్తవం కాదా అని వారిని అడుగుతాం. చెప్తూ ఆగు ఆగుండి సార్ నాకు చెప్తాను. ఒకటే జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు మాట్లాడిన జీవన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఖైదీలాగా మారిపోతారు. ఈడేం మాట్లాడతారు సార్ మీరు? సరేనా సరే, ఎవరి ఖైదీలో తెలుసు. అయితే జీవన్ రెడ్డి చెప్పింది వాస్తవం. నిజంగా నువ్వు చెప్పిన వాస్తవాలే ప్రజలుంటే దయాకర్ రెడ్డి గారి తరఫున, నా తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున, ప్రేమ అందరం 2 చేతులు జోడించి ముఖ్యమంత్రికి మీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తాం. కానీ చెయ్యనిది జీవన్ రెడ్డి, చెయ్యనిది కేసీఆర్ అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. 2 బెడ్రూమ్లు ఎందుకు లేవు? ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు లేవు? ఎస్సీలకు ఇచ్చిన హామీలు చెప్పడం కాదు, పనికొచ్చే చెప్పిన మీరు ఎన్నికల మేనిఫెస్టోలో వేశారు. అవే చూపించుకుంటుండదు, అవి కాలేదని అడిగేది గవర్నర్ ప్రసంగంలో. ఏమారు 3 ప్రసంగాలకు దీనికి భేదం ఏమి కనపడలేదు చెప్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఎందుకు లేదు? ఎందుకు లేవు చెప్తాను. హరితహారం ద్వారా 40,000 మొక్కలు ఒక గ్రామానికి కోట్ల చొప్పున మొక్కలు నీళ్ళు ఇస్తాము, నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పి ముఖ్యమంత్రి మీ ఊర్లో పైప్ లైన్ జరుగుతలేదా? మీ ఊర్లో మిషన్ భగీరథ పనులు జరుగుతలేవా? మీ ఊర్లో మిషన్ కాకతీయ పనులు జరుగుతలేవా? 8% తెలంగాణ మంత్రులు కలెక్షన్ చేస్తలేరా? ఇప్పుడు పంచభూతాలను దోచుకున్న ప్రభుత్వం ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం సార్. భూమిలో బొగ్గు కుంభకోణం, ఆకాశంలో కుంభకోణం, అవినీతి రహిత భారతదేశంలో అవినీతిని అత్యంత సఫిస్టికేటెడ్ అవినీతిగా మార్చి
వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు తండ్రి కొడుకులు కూడా కరప్షన్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ డిక్షనరీలో అవినీతి అనే పదం పుట్టిందంటే అది కాంగ్రెస్ వాళ్ళ ద్వారా సార్. అయిపోలేదు సార్. ప్రసంగంలో చాలా స్పష్టంగా గవర్నర్ గారు అయిపోతుంది సార్. గొల్లవారికి గొర్రెల పెంపకం, చేపల సార్. ఇప్పుడు మేము ఏంటంటే ఈ ప్రసంగంలో ఉన్నదానికి ప్రతి ఒక్క దానికి జీవోలు ఉన్నాయి, అమల్లోకి వస్తా ఉన్నాయి. 60,000 విద్యార్థుల ఎన్నిసార్లు చెప్తారు గవర్నర్ ఇళ్ళకి ఇప్పటికే పనులు కొనసాగుతూ ఉన్నాయి. 2 గ్రామాల్లో ఇప్పటికే మొత్తం 100% ఇల్లు కంప్లీట్. ముఖ్యమంత్రి 61,000 ఇల్లు పనులు కొనసాగుతూ ఉన్నాయి. 21,000 ఇల్లు కంప్లీట్ దశలో ఉన్నాయి. ఉసురు తగిలి నీవు నీ ముఖ్యమంత్రి పేద బడుగు బలైన వర్గాల బీసీ సంక్షేమమే మా సంక్షేమం. ఇంకొన్ని నిమిషాల్లో, ఇంకా సరిగ్గా 18 నిమిషాలు 16 నిమిషాల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. మొత్తం యావత్ దేశం చాలా ఆసక్తి ఎదురుస్తుంది. మన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తున్నట్టయితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్న దాంట్లో మొత్తం కమల వికాసమే ఉంది, మొత్తం వాళ్ళకి అవకాశాలు అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పాయి. ఇప్పుడున్న దాంట్లో 3 రాష్ట్రాలు అవుట్రైట్గా వస్తుంది, ఇంకో రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక పంజాబ్ తప్ప అన్ని బీజేపీ ఖాతాలు పడుతున్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మరి కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. కొన్ని నిమిషాలు ఎట్లుండే అవకాశం ఉంటుంది అందరూ కూడా, ఎందుకంటే యూపీ రిజల్ట్ మొత్తం దేశం మీద ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది, ఆయన పాలన మీద ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ముందు సంపత్ గారు, మీకే ఎట్లా అనిపిస్తుంది, ఏం జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఈ నిన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసిన తర్వాత, అంతకుముందు ఎన్నికల సరళి చూసిన తర్వాత ఎట్లుండే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది? బేసికల్లీ అంటే తినబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్లు కాసేపట్లో తెలుస్తాయి కాదనము. ఎనీహౌ, ఒక ప్రధానమంత్రి మొత్తం ప్రచారాన్ని మొత్తం మీదేసుకొని అడ్మినిస్ట్రేషన్ భారతదేశం అంతరిచిపెట్టి ఏమవుతుందో నా భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఒక గందరగోళంలో, అంటే అభద్రతా భావంతో వీర విహారం చేసి అమిత్ షాను తెర వెనుక పెట్టి ఏం కావాలంటే అది చేయి, ఎన్ని రకాల ప్రయత్నాలన్నా చేయి, సఫోకేట్ చేయి, హ్యూమిలేట్ చేయి, కంపల్షన్కు తీసుకొచ్చేసి కానీ బయటపడాలనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి ఎన్నికలు ఇవన్నీ మాత్రం వాస్తవం. దాంతోపాటు మీరు అన్నట్టు యూపీ ఎన్నికలు అనేటివి దేశ రాజకీయాల మీద ప్రభావం చూపే ఎన్నికలు కనుక పెద్ద ఎత్తున వనరులు కానీ పెద్ద ఎత్తున సర్వశక్తులు ఒడ్డి బీజేపీ ప్రయత్నం చేసింది. అయినప్పటికీ మీరు ఎగ్జిట్ పోల్ ఈజ్ ఆల్సో ఏ సర్వే. నేను సంపత్ కుమార్ కూడా ఎగ్జిట్ పోల్ చేసిండు. ఇట్ ఈస్ మై ఒపీనియన్. బీజేపీ విల్ నాట్ కమ్ ఇన్ టు పవర్. ఆ రకంగా దాన్ని బేస్ చేసుకొని దాన్ని ప్రామాణికంగా చేసుకొని మాట్లాడడం కొన్ని గంటల్లో వస్తాయి కనుక. ఎన్నో పంజాబే కాదు, కాంగ్రెస్ యూపీలో మీరు సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేశారు. ఎస్, 100% ఇంతకు ముందు లేని పరిణామాలు, ఇంతకుముందు లేనటువంటి ప్రజల ఆదరణ కాంగ్రెస్ ఎస్పీ కూటమికి వస్తుందో లేదో చూడండి. ముమ్మాటికి ఎటువంటి సందేహమే లేదు దాంట్లో. బీజేపీ డౌన్ అయ్యి కాంగ్రెస్ ఎస్పీ ముందుకు పోవడం, లేకపోతే మరి ముఖ్యంగా కాంగ్రెస్కు కాస్త కూస్తో ప్రజాదరణ పెరుగుతుంది అనటంలో ఎటువంటి ఇబ్బంది లేదు. దాంతోపాటు బీఎస్పీ కూడా ఆల్మోస్ట్ దగ్గరలో ఉందని మీరు చెప్పే సర్వేల ప్రకారం కనుక తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ ఈ కొలేషన్స్ ఎట్లుంటాయో అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు పంజాబ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది బీజేపీ. అధికారంలో ఉంది బీజేపీ పంజాబ్లో తుడిచిపెట్టుకుపోయి ఈరోజు మేము వస్తూ ఉన్నాం అక్కడ. సేమ్ మణిపూర్, గోవాలో కూడా పరిస్థితి 100% కాంగ్రెస్కు ఫేవర్గానే ఉంది. కాసేపట్లో రిజల్ట్ వస్తాయి. ఈ ఎన్నికలు మీరు అన్నట్టుగానే 100% భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చగలిగే ఎన్నికలుగా ఉంటాయి. రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అడుగులు అటువైపుగా పడుతున్నాయని దేశ ప్రజలు నమ్మే విధంగా, దేశ ప్రజల్లో ఆలోచన వచ్చే విధంగా, దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మే విధంగా ఉంటాయి. దయాకర్ రెడ్డి గారు ఎట్లుండే అవకాశం ఉందని అనిపిస్తుంది? ఈరోజు అక్కడ జరిగినటువంటి సమీకరణలు మనం కనుక గమనిస్తే డెఫినెట్గా అక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు కులాల మీద ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. బీహార్ కానీ ఇక్కడ కానీ, బీహార్లో ఫలితం మనం చూసినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సమాజ్వాదీ కాంగ్రెస్ కలవడం వల్ల అక్కడ ఉండేటువంటి మెజారిటీ బ్రాహ్మణ ఓటర్సు డెఫినెట్గా బీజేపీ వైపు తిరిగినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. సమాజ్వాదీకి ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ముస్లిం ఉండేది, అది కొంత చెదిరింది ఇప్పుడు.
కాంగ్రెస్ బీఎస్పీ రెండూ కలవడం వల్ల ఆ ఇబ్బంది వచ్చింది. దానివల్ల బీజేపీ పూర్తి మెజారిటీతో బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా అక్కడ కనపడుతుంది. మిగతా రాష్ట్రాల్లో మనకు విశ్లేషణ చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక రాష్ట్రంలో తప్ప కాంగ్రెస్కు వేరే చోట ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తినట్టుగా మనకు కనపడుతూ ఉన్నాం. పంజాబ్లో ఆప్ ఎప్పుడైతే వచ్చిందో కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కూడా తగ్గినట్టుగా మనం ఇలా గమనిస్తూ ఉన్నాం. కానీ దేశ రాజకీయాన్ని మలుపు తిప్పుతాయా, సరి చేస్తాయా మనకు కొద్ది క్షణాలు తెలిసిపోద్ది. ఇక్కడ బీజేపీ మంచి మెజారిటీతో వచ్చింది అనుకోండి, తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకొని ఆ వైపుగా పోయేటువంటి అవకాశం ఉంది. లేదు ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణలు మనం సంపత్ చెప్పిండు అదే భరోసా, సంపత్ చెప్పినట్టు భరోసానే ఓకే అయింది అనుకోండి, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా. ఇక కాంగ్రెస్కు నూకలు చెల్లినట్టే, బీజేపీకి నూకలు చెల్లినట్టే ఆ రకంగా అయిపోతుంది. ఎందుకంటే అతిపెద్ద పార్టీ, అతిపెద్ద రాష్ట్రమైనటువంటి దాంట్లో ఉండేటువంటిది విపరీతమైన మలుపు తిప్పేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ అవకాశాలు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలో ఎక్కడ పెట్టండి, మనం బుక్కీస్ ఇక్కడ మాట్లాడకూడదు, కానీ బుక్కీస్ ఎవరైతే ఉంటారో చాలా విశ్లేషణ తర్వాత దిగుతారు. అక్కడ బుక్కీస్ వ్యవస్థ కూడా బాగానే నడుస్తుంది. ఇక్కడ మన క్రికెట్ బెట్టింగ్ నడిచినట్లు ఆ బుక్కీస్ కూడా ఇలా బీజేపీ మొగ్గు చూపిన అనేటువంటి వార్తలు ఏవైతే వస్తున్నాయో దాన్ని బట్టి చూసినా కానీ పంజాబ్ గోవాలో ఆప్ పుంజుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నట్టయితే గోవాలో కూడా కొత్త పార్టీలకు అవకాశం వచ్చింది. ఉన్న సంప్రదాయ పార్టీల కంటే కూడా కొత్త వాటికి అవకాశం వస్తుంది అనుకోవచ్చు. గోవాలో కూడా నాకు ఒకరిద్దరు ఇప్పుడు మంత్రివర్గంలో కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, 2-3 ఎమ్మెల్యేలు కావచ్చు, జనరల్ నాతో 2-3 సార్లు కలిసిన పరిస్థితి ఉంది. కాబట్టి మీకు గోవాలో కూడా 2-3 ఓట్ల తేడాతో బీజేపీ వస్తుంది, మెజారిటీ వీళ్ళకి రాదు. మెజారిటీ కాంగ్రెస్కి కానీ ఆప్కి కానీ రాకపోతే, ఎందుకంటే చీల్చుకున్నారు ఇద్దరు. ఇప్పుడు బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి గోవాలో కూడా. రైట్. జీవన్ రెడ్డి గారు మీ అంచనా ఏంది? అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వాస్తవంగా దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు కొరవైపోయింది. ఎక్కడ కూడా ప్రజలలో లేరు కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యావత్ 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ కాంగ్రెస్ చాలా వీక్ అయిపోయినమాట వాస్తవం. కానీ మరి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఒకవేళ కనుక అదే జరిగితే మరి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఏదైతే రేపు రానున్న రోజుల్లో ఒకవేళ కనుక ఈ విధంగా కాక ఒకవేళ సమాజ్వాదీ పార్టీ ఇవాళ వస్తే మాత్రం ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఉంటాయని చెప్పి మేము భావిస్తాం. రైట్. ఇంకో 10 నిమిషాల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ చెప్పినటువంటి అంశాలు చూస్తేనే సరే సర్వే ఫలితాలు ఎట్లున్నా కూడా ఇది పక్కాగా ఉంటుందని చెప్పలేమని చెప్పి కాంగ్రెస్ అంటుంది. అట్లనే ఉండే అవకాశం ఉందని చెప్పి జీవన్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు అంటున్నారు. మీకేమనిపిస్తుంది? మీకైతే నిజం కావాలని ఉంటుంది అంటే అది కాదు వాస్తవం విషయం. బిఫోర్ ఎలక్షన్స్ కూడా అనేక సర్వేలు వచ్చినాయి. ఇవాళ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వచ్చే ఒక ఎగ్జిట్ పోల్స్కు చాలా ప్రాధాన్యత ఉంది. గతంలో కూడా చూసాం మనం అనేక ఎగ్జిట్ పోల్స్. అంటే ప్రతిసారి కరెక్ట్ అయినాయని కాదు, కానీ 90% కరెక్ట్ అయిన ఒక సందర్భాలే ఉన్నాయి. కాబట్టి ఇవాళ చూస్తున్న దాంట్లో ఇప్పుడు పంజాబ్లో వాళ్ళకు ఎగ్జిట్ పోల్ అనుకూలంగా వస్తే పంజాబ్లో కరెక్ట్ ఉన్నదని మిగతా దాంట్లో కరెక్ట్ లేదని అంటే ఎట్లా? కాబట్టి ఇవాళ పంజాబ్లో మేము ముందు నుంచే రామనే ఉద్దేశంతో మాకు చాలా స్పష్టత ఉంది. ఎందుకంటే అక్కడ మేము అకాలీదళ్ మా మిత్రపక్షం వాళ్ళ యొక్క నాయకత్వంలో ముందుకు పోయినాం. 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది, దానివల్ల ఇబ్బంది ఉంది. అయితే అక్కడ కాంగ్రెస్ ఆపా ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఈ దేశంలో ఇవాళ ప్రతిపక్ష స్థానాన్ని కూడా మెల్లమెల్లగా కాంగ్రెస్ కోల్పోతున్న యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవాళ మిగతా శక్తులు ముందుకు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క స్టేట్ కొట్టుకుంటూ వస్తున్నది. మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అనేక రాష్ట్రాలు, అస్సాం కావచ్చు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో మేము లేము, ఉత్తరాఖండ్లో లేము, మణిపూర్లో లేము. ఇలాంటి రాష్ట్రాల్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం ఉన్నది, చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ యొక్క పరిస్థితులలో ఈ యొక్క రిజల్ట్స్ తర్వాత ఇవాళ దేశంలో రాజకీయ పునరేకీకరణ జరిగితే ఒక శక్తివంతమైన యొక్క నాయకుడిగా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ కాబోతున్నది. ఒక నిజమైన జాతీయ రాజకీయ పార్టీగా దాని యొక్క ప్రభావం రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఉంటుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది, బలపడుతుంది. ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రంలో వస్తున్న యొక్క పరిస్థితులు మార్పులు చూస్తే నెక్స్ట్ తెలంగాణ అండ్ ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ముందుకు రాబోతున్నది. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ పూర్ పేదల యొక్క ఆలోచనతో, పేదల యొక్క దీనికి రైతుల కోసం ఉత్తరప్రదేశ్లో కూడా ఇవాళ రైతుల రుణమాఫీ కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, దేశవ్యాప్తంగా తీసుకుంటున్న అనేక చర్యలు, ముఖ్యంగా అవినీతిని రూపుమాపడానికి చేసే యొక్క ప్రయత్నం, ఇవన్నీ కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రతిపక్షాలు గోల పెట్టేసేయి
డిమానిటైజేషన్ నోట్ల రద్దు తర్వాత ఏమో జరిగిపోయిందని, ఇవాళ నోట్ల రద్దును కూడా ప్రజలు స్వాగతిస్తున్నది కనిపిస్తుంది. రైట్, అదైతే కనిపిస్తుంది. ఇవాళ చాలా స్పష్టమైన యొక్క దీంట్లో ఉన్నది. రాహుల్ గాంధీ ప్రసంగాల్లో కూడా, రాహుల్ గాంధీ యూపీ అవి తీసేస్తారు. సంపత్ గారు కనిపించే అవకాశం బ్యాంకులు కనుక పొరపాటు ప్రభుత్వం రైట్ సంపత్ గారు డెఫినెట్లీ ప్రభుత్వం దాని మీద తమ యొక్క నోట్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా నోట్ల రద్దు ప్రభావం కూడా లేదు అంటున్నారు ప్రచారంలో. తర్వాత కాంగ్రెస్ కనిపించలేదు దాని ప్రభావం. కాంగ్రెస్ పార్టీ నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా రియలైజ్ కావాలి. ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ఇవాళ చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని మీరే గెలిచినట్టు ఫీల్ అయిపోతే ఎట్లా? అసలు మీరు మీరు స్థానం ఎక్కడ ఉంటున్నది అనేది మీరు అర్థం చేసుకోకుండా, దయచేసి నేను ఢిల్లీలో కూడా అంతే, మీరు 0 అయితే ఆప్ గెలితే మీరు సంతోషపడ్డారు. అగో ఆ సంతోషమే ఇవాళ అన్ని చోట్ల పునరావృతమైన పరిస్థితి మీకు కనిపిస్తుంది. కాబట్టి మీరు నిజమైన ఒక అపోజిషన్ పార్టీగా ఉండాలంటే మీరుగా కొట్లాడండి. కానీ మీరు అఖిలేష్తో పొత్తు పెట్టుకుని ఇవాళ అఖిలేష్ ఏమంటుండు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అఖిలేష్ యొక్క ఆజం ఖాన్ మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము మునిగిపోతామని, ఇటువంటి పరిస్థితి దేశంలో వ్యాపిస్తున్నది. కాంగ్రెస్ బేసికల్లీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ, ఏ పార్టీ అయినప్పటికీ ప్రధానమంత్రి ఉంటాడు, దేశం మొత్తం వాళ్ళకు ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ వ్యవస్థ ఉంటుంది. దాన్ని వాడుకొని, దాన్ని ఆసరా చేసుకొని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు పోయి గెలవాలని ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అక్కడ ఎస్పీ అధికారంలో ఉంది. ఒకవేళ యూపీఏ తీసుకుంటే మాకు భాగస్వామ్యం. అక్కడ మొన్నటి జరిగినటువంటి అంతకుముందు అసెంబ్లీ అఖిలేష్ అధికారంలో వచ్చిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంతకుముందు ఎప్పుడు కన్వీనియర్ గారి విధంగా బీజేపీకి అత్యధిక పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. వాటిని నిలుపుకోవాలి అని చెప్పి అధికారంలో ఉన్నటువంటి అఖిలేష్ ఏ రకంగా నా అధికారం నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తాడో, మొన్నటి ఎన్నికల్లో మనమే మెజార్టీ ఎక్కువ పార్లమెంట్లు వచ్చినాయి కదా, ఈ ఎన్నికల్లో కూడా మనమే మెజార్టీ ఉండాలని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్రయత్న విధానంలో ఒకరొకరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. దయాకర్ రెడ్డి గారి స్టైల్ ఉంటుంది, వాళ్ళ అనుభవం వాళ్ళ ఇదిని బట్టి. సంపత్ కుమార్ యువకుడు ఒక స్టైల్ ఉంటుంది, జీవన్ రెడ్డి రకంగా ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైలు భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు కనబడిన స్టైల్ ఏంటంటే నరేంద్ర మోడీది, అమిత్ షాది. నరేంద్ర మోడీ, అమిత్ షా తప్ప భారతీయ జనతా పార్టీలో ఎవరు లేనట్లు. ఎందుకు అంటే ఎస్ ఉన్నారు, చేయగలుగుతారు, అంత బాగా. కానీ వీళ్ళలాగా అందరినీ ఏ శక్తిని, వ్యక్తిని, కుయుక్తులను వాడి ఎట్లయితే మీ కంపల్షన్లకు తీసుకొచ్చేసి గెలవడం తప్ప వేరే పరమావధి లేదు. న్యాయమా, ధర్మమా, సిద్ధాంతమా, కులమా, మతమా, చట్టమా, న్యాయమా ఏం లేదు, గెలవాలంతే బస్. నువ్వు క్యాబినెట్ మినిస్టర్లు మొత్తం 24 నుంచి 30 మంది క్యాబినెట్ మినిస్టర్లు 10 రోజుల పాటు పూర్తిగా ఉత్తరప్రదేశ్ ఉన్నారు. 20-25 చార్టర్డ్ ఫ్లైట్లు, 15 వరకు హెలికాప్టర్లు పెట్టేసి ఎందుకు ఈయన చెప్తాడు ప్రేమేందర్ రెడ్డి గారు, ఆ బీదలు, రైతులు, బీజేపీ అట. రైతుల గురించి, పేదల గురించి ఒక్క స్కీమ్ ప్రేమేందర్ రెడ్డినే గుండె మీద చేసుకొని ఈ భారతదేశ రైతుల కొరకు, ఈ భారతదేశ బీదల కొరకు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆ బీజేపీ ఇది చేసింది ఈ 3 ఏళ్లలో ఒక్కటి చెప్పు. మీ V6 లో ఎవరన్నా ఒక గ్రామంలో ప్రేమేందర్ రెడ్డి కంటద పడినట్టు చెప్తాడు, కాగితం మీద ఉండేది. మీ V6 ఛానల్ యాంకర్ ఎవరన్నా ఏదన్నా గ్రామీణ ప్రజల నరేంద్ర మోడీ బీజేపీ ఏం చేసింది అంటే ఒక గోజి కట్టుకున్న రైతు గారిని, ఒక బీదోడు గ్రామీణ ప్రజలు ఎవరని చెప్తున్నాము చూడు. ఇది బీజేపీ అంటేనే వేల కోట్ల రూపాయల కార్పొరేట్ దిగ్గజాల కనుసైగల్లో నడిచే పార్టీ కనుక, ఆ పార్టీ కనుసైగల్లోనే డిమానిటైజేషన్ అయింది కనుక, డిమానిటైజేషన్ చేసి ఇచ్చినటువంటి ఆ కంపెనీలు డబ్బులు వెదజల్లి అసలు డిమానిటైజేషన్ అనే సబ్జెక్టే లేకుండా, ఇంకోటి యూపీలో ఉండేటువంటి పరిస్థితులు వేరు. అక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ, తర్వాత వర్గాలు ఇవన్నీ ఉంటాయి కనుక దానితో కాస్తో కూస్తో డిమానిటైజేషన్ సబ్జెక్టు పక్కదారి పట్టినవచ్చు తప్ప ఇంకోటి. మీరు అంటారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోతుందని. ప్రేమేందర్ రెడ్డి గారు నరేంద్ర మోడీ కంటే ఈరోజు భారతదేశ చరిత్రలో బీయింగ్ కాంగ్రెస్ మ్యాన్ ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ రికార్డ్, వాజ్పేయి కంటే గొప్ప నాయకుడు ఉండేనా అండి భారతదేశంలో? మీ బీజేపీలో వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా షైనింగ్ ఇండియా అని 36 రకాలుగా ప్రచారం చేసి ఏమైంది? డార్క్లోకి వెళ్ళిపోయింది. లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్. అయితే ఆ రకమైన రాజకీయాల్లో ఈరోజు సంపత్ కుమార్ ఎమ్మెల్యే అయినట్టు ఈరోజు పోటుగాడు అనుకుంటారు, కానీ రేపు 19 సంపత్ కుమార్ భవిష్యత్తు కూడా చూసుకోవాలి, మనం కన్ను విప్పుతూ ఉండాలి. అందుకని షైనింగ్లు, డార్క్నెస్లు అయిపోయినాయి. నరేంద్ర మోడీ, అమిత్ షాల దుర్మార్గపు అణచివేత రాజకీయాలు కూడా ఎక్కువ రోజులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ ఒక బీజేపీకి నరేంద్ర మోడీ కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయం నేర్పింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాలు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నో పార్టీలు పుట్టినాయి కదా,
రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉండాలని రాజకీయం నేర్పిందే కాంగ్రెస్ పార్టీ ప్రేమేందరనా అరే నేర్పిందే. అటువంటిది బరాబర్ వస్తుందండి. భారత నరేంద్ర మోడీ మాకు ఆయుధం, బీజేపీ మాకు ఆయుధం. మీరు వచ్చిన ఇప్పుడు చూడు ప్రేమేంద్ర ఒక నిమిషంలో నీవు ఇది చేదు చాయ్, ఇది చేదు ఉంది అని తెలియాలంటే తీయటి ఛాయ్ ఇంతకుముందు నేను ఇంట్లో తాగొచ్చు నాకు తెలియాలి. అట్లా జనానికి దుర్మార్గ పాలన ఎంత దౌర్భాగ్యం తెలియాలంటే దుర్మార్గ పాలన చూస్తేనే కాంగ్రెస్ మంచిది కదా అని యావత్ భారతదేశ ప్రజలు 2019లో రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ పరమావధి. యావత్ ప్రపంచంలో నరేంద్ర మోడీ వల్ల ప్రపంచంలో ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ 2009లో 19లో కంపల్సరీ అనుకుంటారు. కాంగ్రెస్ కల్చర్ అనేది దేశవ్యాప్తంగా వ్యాపించింది అన్ని కల్చర్ అంటే కాంగ్రెస్ రాజకీయాలు నేర్పిందని నేను అదే చెప్పాను. రాజకీయము, భారతదేశము, రాజ్యాంగము, ప్రజాస్వామ్యము కాంగ్రెస్ రాజకీయాలు నేర్పింది వాస్తవమే. కానీ ఎటువంటి రాజకీయాలు నేర్పిందంటే బంధుప్రీతి, కులతత్వము, కుటుంబ పరిపాలన, అవినీతి, రాజకీయాలను లేకపోవడం దేశంలో కాంగ్రెస్ పార్టీ నేర్పింది. ఇవాళ ఇటువంటి వ్యవస్థ తుడిచిపెట్టుకపోయే పరిస్థితి నరేంద్ర మోడీ నాయకత్వం బీజేపీలో ఇవాళ ప్రారంభమైంది. ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారు గొప్ప నాయకుడు. ఎస్, మేము చాలా గర్విస్తున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి నాయకుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు, దేశానికి నాయకుడు. ఇవాళ ఇప్పటికీ మేము ఆయనను ముందు పెట్టుకునే పోతున్నాం. కాబట్టి అటువంటి నాయకులు మీ పార్టీలో ఏ విధంగా ఉన్నారో మీరు ఆలోచించుకోండి. కానీ నేను ఇంకొకటి చెప్పేది, మీ ప్రభుత్వం ఏమున్నది ఉత్తరప్రదేశ్ లో మీరు అలయన్స్ పార్ట్నర్ ఉన్న యొక్క ప్రభుత్వం మొత్తం మంత్రులు మొత్తం యంత్రాంగం ఏ విధంగా ఉన్నదో అందరికీ తెలుసు. మీకు తెలుసు. ఇటువంటి యొక్క నరేంద్ర మోడీ ముందుకు వస్తున్నది అంటే ఇవాళ విధానాలు వారు అన్నారు ఒక్కటి చేసిందా అనేది. ఒక చిన్న విషయం చెప్తా. ఇవాళ హార్ట్ అటాక్ అనే సామాన్యునికి కూడా వస్తుంది. ఇవాళ స్టంట్స్ యొక్క రేట్లు 2,50,000 ఉండే. ఇవాళ ఒక సామాన్యమైన యొక్క పరిస్థితికి 30,000 వచ్చే యొక్క స్టంట్ పరిస్థితిని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎరువుల రేట్లు తగ్గినాయి. ఫసల్ బీమా యోజన కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా మాటలని చెప్తున్నా. అనేక విషయాలలో ప్రభుత్వం ముఖ్యంగా పేదలకు అందుబాటులోకి బ్యాంక్స్ అందుబాటులోకి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుండి ఏం చేసింది? నరేంద్ర మోడీ నిజమైన యొక్క సాధికారికత చెప్తున్నారు. దేశంలో కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఏమైతే ఉన్నాయో గతంలో కులం ప్రాతిపదికన ఉంటుంది. ఈసారి మాత్రం మోడీ గారి ప్రవర్తన విధి విధానాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా అది మతం ప్రాతిపదికన అయింది. ఒక్క ముస్లిం కూడా సీట్ ఇవ్వకుండా యూపీలో కొట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈసారి మత ప్రాతిపదికన జరగబోతాను. ఒకటి వాస్తవం మీరు అన్నారు. ఒక్క ముస్లిం బీజేపీ సెక్యులర్ పార్టీ అత్యధిక సీట్లు సెక్యులర్ పార్టీలు ఒక్కరు కూడా ఒక్క ముస్లిం కూడా రాజ్యసభ చేయలేదు. గెలిచే యావత్ భారతదేశానికి మచ్చ వచ్చే విధంగా ప్రపంచంలో భారతదేశ అరిగిపోయిన రికార్డులు కొన్ని నిమిషాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది కౌంటింగ్. చాలా చోట్ల స్టార్ట్ అయింది. 11 గంటల వరకు మొత్తం ట్రెండ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం యావత్ దేశం అయితే యూపీ ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురుస్తున్న పరిస్థితి. చూద్దాం ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు నిజంగా దేశ రాజకీయాలు ఎట్లాంటి ప్రభావితం చూపించబోతున్నాయి. స్టే ట్యూన్.